మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి నారాపల్లి ఏకశిలా నగర్ లో రియల్ మోసం వెలుగు చూసింది. ఫ్లేక్ ఫ్లాట్లు అమ్మారంటూ నిలదీశారు బాధితుడిని. కులం పేరుతో తిట్టి చంపుతామంటూ బెదిరించడంతో బాధితుడు పోచారం పోలీసులను ఆశ్రయించాడు. హన్మకొండ జిల్లా పరకాలకి చెందిన ముగిలయ్య 2019కు నారపల్లికి చెందిన చెరుకు శివారెడ్డి మధ్యవర్తిగా కటుకూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కాగా ఏకశిలా నగర్ లో అంతా ఫ్రాడ్ అని తెలియడంతో బాధితుడు మధ్యవర్తి శివారెడ్డి దగ్గరికి వెళ్లి నిలదీశాడు. దీంతో తనను తన భార్యను శివారెడ్డి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పోచారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు శివారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పసల ముగిలయ్య, మాది పైటిపల్లి గ్రామము, మండలం పర్కల, వరంగల్ జిల్లా. సార్ నేను 89లో వచ్చి ఒక హోటల్లో పనిచేస్తున్నాను సార్. 89 నుంచి ఇప్పటివరకు అన్నీ పనిచేస్తున్నాను ఒక హోటల్లో. ఇక్కడ హోటల్లో ఒక మినారో హోటల్లో పనిచేస్తున్నాను సార్. హైదరాబాద్లో హోటల్ మినారోలో పనిచేస్తున్నాను, హిమాయత్ నగర్. అందులో పనిచేస్తుంటే మా ఊరు పటేల్ నాకు మా ఊరిలో పరిచయం అయింది. మా ఊరు పటేల్ను మా అన్న ఇద్దరు కలిసి ఒక మా పైడిపల్లి ఒక విలేజ్లో వాళ్ళు పటేల్ దగ్గర ఇద్దరు కలిసి జీతం ఉన్నారు సార్. జీతం ఉన్న శివారెడ్డి మా అన్న కుమారస్వామి ఇద్దరు కలిసి జీతం ఉన్నారు సార్ ఒక పటేల్ దగ్గర. అట్లా మా ఊర్లో నాకు పరిచయం ఉంది సార్. పరిచయం ఉంటే వాళ్ళు నేను హైదరాబాద్కు 89లో వచ్చినప్పుడు శివారెడ్డి కూడా తర్వాత హైదరాబాద్కి వచ్చిండు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ వచ్చి ఫోన్ చేసి ఏడుంటున్నారు అంటే నేను ఇట్లా అంబర్పేటలో ఉంటానంటే నా దగ్గర రారా అన్నాడు. వచ్చినాక ఏం చేస్తున్నావు అంటే ఇట్లా హోటల్లో పనిచేస్తున్నా సార్ అని చెప్పి పటేల్ అని చెప్తే మరి నీకు ఏమైనా ప్లాట్ గిట్టు ఉందారంటే ప్లాట్ లేదు, ఏం లేదు పటేల్ అని నేను అన్నా. అంటే వాడిని అన్నాడు కదా నేను ప్లాట్ ఇప్పితే పైసలు గిట్ట తీసుకోరా అంటే నాకు పటేల్ లేదు, పైసలు లేవు పటేల్ అని అన్నా. అంటే అన్నాడు కదా ఏమైనా ఉంటే చూసుకోరా, ఎక్కడన్నా ఏమైనా ఉంటే అమ్ముకో, భూములు గిట్టి ఏమైనా జాగ్రత్త గిట్ట అమ్ముకొని తీసుకోరా, ఇక్కడ హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుంది అది అని చెప్పింది సార్ పటేల్. చెప్పగానే నేనేం చేసాను కదా మా భార్య పుస్తకాలు బంగారం నేను పిఎఫ్ లోను ఇంకా అప్పులు చేసి 15,000 ఆయనకి ఇచ్చినాయి. 15,000 ఇవ్వగానే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు. అది చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నీకు ఇంక 20-30 గదాలు కలితాయి అని చెప్పి మళ్ళీ ₹1,00,000 తీసుకున్నాడు. ₹1,00,000 తీసుకొని నల్లకెళ్ళి నాకు ₹500 టిప్ ఇచ్చిండు. ఇది ఉంచుకోపోరా అని చెప్పిండు. కానీ ఇంటికి వచ్చినాక కదా కొన్ని 2-3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోయి చూసుకుంటుంటే కనీలు గిట్ట బాగా అన్నీ ఉన్నాయి. ఎట్లనే వస్తున్నా చూస్తుంటే అన్నాడు కదా ఏం పటేల్ మరి పర్మిషన్ ఇప్పారా నీళ్ళు కట్టుకుంటారంటే అక్కడ టైం పడుతుంది రా ఉత్తాను ఇట్లా ఫోన్ చేసి నాకు ఎంఆర్ఓ తెలుసు, ఆర్డీఓ తెలుసు, అన్నీ తెలుసు అన్ని ఇట్లా ఉత్తాను ఫోన్ చేసి ఇట్లా మాట్లాడేది. చెప్తాను మా ఎస్సీ నేనే ప్లాట్ ఇప్పించిన ఎస్సీ పోరాడు హోటల్లో పనిచేసుకుంటున్నా గరీబోడు వానికి పర్మిషన్ ఇప్పించాలి అది అని వాని ఉత్తరంలో ఫోన్లో మాట్లాడితే నాకు చెప్పే ఇప్పుడు ఈ పండుగ వస్తే దసరా తర్వాత రాపోరా, సంక్రాంతి రాపోరా ఇట్లా చెప్పుకుంటూ వచ్చేది. ఇట్లా సంవత్సరం గడుపుతుంటే నేను పోయి కొరంలో పోయినా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండే వెంకటేశ్వర గౌడ్ ఆయన దగ్గర పోయి ఇట్లా నాకు పర్మిషన్ కావాలి, నేను హోటల్లో పనిచేస్తున్నా, నాకు కిరాయి కట్టలేకపోతున్నా, నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి సార్ అది అంటే ఎవరు నీకు అమ్మిచ్చిందంటే కొనిచ్చిందంటే శివారెడ్డి కొనిపించిందంటే ఆయన దగ్గరికి పో, నువ్వు మా దగ్గరికి రాకు, అది దొంగది, అది కేసులు ఉన్నది అని చెప్పిండు. చెప్తే నా శివారెడ్డి దగ్గర అడుగుతా పటేల నా ప్లాట్ గిట్ట కేసులు ఉన్నదట అంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళంతా దొంగలు వాళ్ళకి ఏం తెలియదు. ఎవరు నేను పర్మిషన్ ఇప్పిస్తానని మళ్ళీ ఇంకోలో ఫోన్ చేసేది. ఇక్కడ నాకు కలెక్టర్ తెలుసు ఒక్క నిమిషం అని ఇట్లా కలెక్టర్కి ఫోన్ చేసి పుత్తానే ఇట్లా ఫోన్లు పెట్టి మావాడు ఎస్సీ పోరాడు నేను ఇట్లా 100 గదాలు ప్లాట్ ఇప్పించినాయి వానికి కొద్దిగా పర్మిషన్ ఇప్పించాలి సార్ అది అని వాళ్ళని ఫోన్ చేసేది. సరే అని ఇట్లా చెప్పేది. ఇట్లా చెప్పుకుంటే సరే అని అంటే మళ్ళీ రాపోరంటే నేను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా ఏంటంటే ఇలా నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకున్నాక నేను పోచారం పిఎస్లో పోచారం మున్సిపాలిటీ ఆఫీస్లో పోయి చెక్ చేసుకుంటే 20 పైసలు పోతే వాళ్ళు అన్నారు కదా ఇలా బాబు ఇది ప్లాట్ లేదు ఏం లేదు దొంగ ప్లాట్ ఇది నీకు అసలు ఏం లేదు ఆశ వదులుకో ఏమైనా కొత్త ప్లాట్ తీసుకుంటే నేను పర్మిషన్ ఇస్తాం కానీ ఇది వదులుకో అని చెప్పింది. తర్వాత మేము పోయి నేను పటేల్ దగ్గర పోయినా, నేను మా భార్య ఒక మా ఫ్రెండ్ ఒక కృష్ణారెడ్డి అని ఉండాలి, మేము ముగ్గురం కలిసి పటేల్ దగ్గర పోయినా. పటేల్ గిట్టి ఇట్లా దాని ఏంది పటేల్ మాకు ఇది కిరికిరి ఉంది అటు మా కట్టుకూరి ప్రభాకర్ రెడ్డి మన పేపర్కి వచ్చింది కదా మరి దొంగ ప్లాట్ అని అమ్మిండని చెప్పిండు పటేల్ అంటే అది ఏం కాదురా అది ఇది అని చెప్పిండు. ఏ పోరా అది అని చెప్తా నేను మళ్ళీ తిట్టుండు లంజోడక మాదిగా లంజ మాకు ఎదురు చెప్తావారా నువ్వు చల్ దెంగా నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపా, మా పోలీసులు తెలుసు, నాకు అందరూ తెలుసు, రౌడీలు తెలుసు, మేము మా అన్న కొడుకులు లాయరు, నువ్వేం చేసుకుంటారా, నాకు మంచి రాయలసీమ రౌడీలను అసలు ఎదుర్కొన్నా, నువ్వు పెద్ద లెక్కనారా పో, నువ్వు ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు లేకపోతే నేను అమెరికా పోతే నువ్వు అమెరికాకి వస్తావారా అని ఇట్లా వెళ్తాను. నేను ఫోన్ చేస్తే 100 మంది బస్సు కట్టుకొని వస్తారు, నువ్వెంతరా నువ్వు లెక్క ఎంతరా చల్ దెంగాయి మాది ఎలా అంజోడకాని తిట్టిండు అడుగులో తిట్టిండు సార్. మళ్ళీ తిట్టినాక నేను సపరేట్గా చేసుకుంటూ వచ్చి నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. పిఎస్ కంప్లైంట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది సార్. ఈ కాపీ పట్టుకొని నేను ఇప్పుడు మళ్ళీ ఏసీపీ సార్ దగ్గరికి పోయి కలుస్తా సార్, నాకు నా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్.